ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. గురువారం రోజున బాబాగారి కోసం అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాబాగారి ఆశీస్సులు అనేవి మీకు ఎప్పుడూ ఉంటాయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మాకు తెలిసిన వారిలో అయితే అండి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇప్పుడు గొడవ పడుతూ ఉండేవారు ఫ్రెండ్స్. విడిపోయే పరిస్థితికి వచ్చేసారండి. అప్పుడు నేనైతే ఈ గురువుగారి గురించి చెప్పానండి. అప్పుడు వారైతే గురువుగారిని కాంటాక్ట్ అయ్యారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరికి కూడా కలిసి ఉండాలి అని ఉంది, కానీ గొడవల వల్ల ఇంక విడిపోవాలి అనుకున్నారన్నమాట. అప్పుడు గురువుగారు వారి మధ్య గొడవలు తొలగడానికి, కలిసి ఉండటానికి మంచి పూజలు చేసి మంచి పరిష్కారం చూపించారండి. అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు అనేవి తొలగిపోయాయండి. ఇప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. అంతా కూడా గురువుగారి మహిమ. కాబట్టి మీరు కూడా ఏ సమస్యన్నా తొలగించుకోవడానికి వెంటనే గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకి, అలాగే అన్ని సమస్యలకి కూడా, అంటే నువ్వు బాధపడే సమస్యలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రోజు నుండి నీకు దూరం చేయబోతున్నాను. తప్పకుండా ఈ గురువారం రోజున నీ సాయినాథుడు చెప్పే మాటలు ఆలకించు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఈ సందేశం వినేవారందరూ కూడా మీ మనసులోని ప్రశ్నలకి బాబాగారు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న 2 కాయిన్లో ఒక కాయిన్ అయితే మీరు తప్పకుండా తాకండి. అలాగే మీ భవిష్యత్తులో మీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో తెలుసుకోండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ భవిష్యత్తు గురించి దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావు, దేని గురించి అయితే మదన పడుతూ ఉన్నావు, దేని గురించి అయితే జరగలేదు అని బాధపడుతున్నావు, దాని గురించి ఈరోజు నా సమాధానం ఈ సందేశ రూపంలో తెలుసుకోమ్మా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కాయిన్లలో ఒక కాయిన్ మనసులో అనుకుని 1వ నెంబర్ కాయిన్ నువ్వు అనుకున్నట్లయితే ఈ బాబా చెప్పే సందేశం ఏమిటో తెలుసుకోమ్మా. సమాధానం ఏమిటో విను. భవిష్యత్తులో నీకు ఏం జరగబోతుందో తప్పకుండా ఈరోజు నీకు సందేశం ద్వారా వినిపిస్తాను. ఇప్పుడైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నా బిడ్డల కోసం ఏమైనా నేను చేస్తానమ్మా అని అయితే మన బాబాగారు ఈ సందేశం ద్వారా 2 నాణాలను అయితే మన ముందు ఉంచారు కదండి. ఆ రెండిటిలో మొదటి నెంబర్ ఉన్న కాయిన్ని ఎవరైతే మనసులో అనుకుని ఈ గురువారం రోజున బాబాని మనస్ఫూర్తిగా ధ్యానించి బాబా ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామండి. బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను తలుచుకుని 1వ నెంబర్ ఉన్న నాణాన్ని తాకినట్లయితే కనుక నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో వెంటనే తెలుసుకుని తీరమ్మా. మనసులో ఒక్కసారి నన్ను తలుచుకోమ్మా. నీ మనసుకి ఏ నాణాన్ని తాకాలి అనిపించిందో ఆ నాణాన్ని తాకావు కదా. మొదటి నెంబర్ తాకిన వారి గురించండి. బిడ్డ, ఈరోజు నీకు అందమైన రోజు. ముందు రోజుల్లో కూడా నీ జీవితం చాలా అందంగా ఉండబోతుంది. అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నిటినీ కూడా పూర్తిగా తొలగిస్తాను. నీ మనసులో ఎటువంటి అపనమ్మకానికి చోటు ఇవ్వకుండా నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించు తల్లి. నువ్వు పడినటువంటి కష్టానికి ముగింపు అనేది వచ్చేస్తుంది. 1వ నెంబర్ ఉన్న నాణాన్ని తాకిన నా బిడ్డకి బంగారం లాంటి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. అవును తల్లి, నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకుంటున్నారో ఇకపై వారు నీ మంచితనం ఏమిటో తప్పకుండా తెలుసుకుంటారు. ఇదంతా అసలు ఎలా జరుగుతుంది బాబా అని నువ్వు నన్ను అడిగితే గనక కేవలం నీ మంచితనం వలనే ఇదంతా సాధ్యం అని నేను చెప్తానమ్మా. అలాగే నీ సాయి తండ్రి మాటలు
అసలు పొల్లు పోవు అని నువ్వు తెలుసుకోవాలి. శ్రద్ధ సబూరితో ఉండు. నువ్వు ఎంత నమ్మకంతో ఈ నాణాన్ని తాకావు, నీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది. ఈ 2 మాటలు నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అంటే శ్రద్ధ సబూరి నువ్వు ఏ విధంగా అయితే కలిగి ఉన్నావో ఈ 2 నిన్ను ఈ రోజు నుండి ముందుకు నడిపించబోతున్నాయి అని తెలుసుకో. అంతేకాదు తల్లి, నీ జీవితంలో ఈ రోజు వరకు విననటువంటి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వింటావు. నీ జీవితంలో ఎన్నో సాధించబోతున్నావు. నీకు మంచి భవిష్యత్తుని రాసిపెట్టి ఉంచబోతున్నాను. రాజులాగా జీవించబోతున్నావు. నీ భవిష్యత్తులో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు. ఒక విషయం గురించి నువ్వు అతిగా కంగారు పడిపోతున్నావు. అయితే తల్లి, దాని గురించి కూడా నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. చిన్న కష్టం రాగానే డేలా పడిపోతున్నావు. చూడు తల్లి, అలా ఎప్పుడూ కూడా డేలా పడవద్దు. సాయి సాయి అని పదే పదే నన్ను పిలుస్తూ ఉంటావు. అప్పుడు నీ కష్టాలు తొలగించకుండా నేను ఉంటానా చెప్పు తల్లి. ఒక్కసారి పిలిచినా చాలు, నీకు కావలసినటువంటి ధైర్యాన్ని బలాన్ని పూర్తిగా నీకు అందిస్తాను. నీకు నాపై నమ్మకం ఉంటే చాలు. నమ్మకం అనేది ఉంది అని నాకు తెలుసు తల్లి. బాబా నన్ను గెలిపిస్తాడు అని అనుకుంటున్నావు, కానీ ఎక్కడో ఒక మూల అపనమ్మకం అనేది మళ్ళీ చోటు చేసుకుంటుంది. కాబట్టి తల్లి, ఎప్పటికీ కూడా నిన్ను ఓడిపోనివ్వను. ఏ పనైతే జరగటం లేదు అని బాధపడుతున్నావో ఆ పనిలో విజయం సాధించేలా చేస్తాను. నేను చెబుతున్నాను కదమ్మా, నువ్వు అనుకున్న పనిలో మంచి ఫలితం వస్తుంది. నువ్వు కోరినటువంటి విజయం నీకు లభించేలా చేస్తాను. అలాగే నీ జీవితంలో నువ్వు చూడనటువంటి ఆనందాన్ని నీకు చూపిస్తాను. మంచిగా చదువుకోవాలి అన్నా, ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నా, నువ్వు చేసే వ్యాపారాల్లో లాభాలు రావాలి అన్నా, ఇలా నువ్వు ఏదైతే చేస్తావో నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఇష్టంతో చేసుకుని ముందుకు వెళ్ళిపో. తర్వాత ప్రతిఫలం అనేది నేను నీకు తప్పకుండా ఇస్తాను. పొరపాటును కూడా ఇతరులపై ఆధారపడి ఉండాలి అని అనుకోవద్దు. ఆధారపడవద్దు. నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకుని బ్రతుకు. తర్వాత నీకు ప్రతిఫలం అనేది తప్పకుండా ఇచ్చే తీరుతాను. ఏ పనైనా సరే నిన్ను నువ్వు నమ్ముకుని చెయ్యి. ఆత్మస్థైర్యంతో ఉండు. తప్పకుండా అదృష్టం నిన్ను వరిస్తుంది. ఈ నాణాన్ని తాకిన నీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఇక నువ్వు కోరినంత డబ్బు, బంగారం అన్నీ కూడా నీ వాకిట ముందు నిలుస్తాయి. నువ్వు కోరుకున్నట్లే సమాజంలో గొప్ప గౌరవాన్ని, ఆనందకరమైన జీవితాన్ని పొందుతావు తల్లి. చివరిగా ఒక మాట చెప్తాను విను తల్లి. నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో చెప్పుకో. కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలి అని, నువ్వు సంతోషంగా ఉండాలి అని నిస్వార్థమైన మనసుతో వారు కోరుకుంటూ ఉంటారు. పొరపాటును కూడా చెడ్డవారితోటి నీ అభిప్రాయాలను పంచుకోవద్దు తల్లి. పంచుకున్నావు అంటే వారు అవి ఆసరాగా తీసుకుని నిన్ను కిందకి తొక్కేస్తారు. అందువల్ల నీ సమస్య ఏదైనా సరే, నీ కోరిక ఏదైనా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో. అర్థమైంది కదా తల్లి? ఈ విధంగా నీ జీవితాన్ని బంగారు బాట చేసుకో. అన్నీ నువ్వు ఏవైతే కావాలి అని కోరుకున్నావో అవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. వీలైతే నా దర్శనానికి వస్తూ ఉండు తల్లి. నీకు కావలసినవన్నీ కూడా నీకు అందేలా చేస్తాను. వస్తావు కదమ్మా? నీ బాబాని దర్శించుకుంటావు కదూ? ఫ్రెండ్స్, మొదటి నెంబరు నాణాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు 2వ నెంబర్ నాణాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, ఎనలేనటువంటి సిరి సంపదను నీకు చేకూర్చబోతున్నాను. నిజంగా చెబుతున్నాను, నీవు జీవితంలో ఇప్పటి వరకు పొందని ధనాన్ని నీకు పొందేలా చేస్తున్నాను. అది కూడా ఊరికే కాదు తల్లి, నువ్వు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలమే. నీకు ఏదీ కూడా ఊరికే ఇవ్వడానికి సిద్ధంగా ఉండను. నీ కష్టంతో కూడినటువంటి శ్రమకి, నీ కష్టంతో కూడినటువంటి పనికి ధనాన్ని తప్పకుండా అందిస్తాను. ఊరికే వచ్చే ధనం ఎందుకు ఇవ్వనని చెబుతున్నానో తెలుసా? అది ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే దానికి ఇంకొంచెం జోడించి మంచి సిరి సంపదలు ఇవ్వబోతున్నాను. అలాగే మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాను. నువ్వు ఒకరినైతే ఎంతగానో ఇష్టపడ్డావమ్మా, వారిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నావు. ఖచ్చితంగా వారితో వివాహం జరిగేలా చేస్తాను. మరికొంతమంది భక్తులైతే వారి బిడ్డల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. చూడు తల్లి, నీ ద్వారానే నీ బిడ్డలకి అన్నీ మంచిగా అందించేలా చేస్తాను. చూడు తల్లి,
ఇక నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి ముగింపు పలకబోతున్నాను. అంతేకాదు నీ కుటుంబ సభ్యులకి నువ్వు ఇవ్వాలి అనుకున్న ప్రతిదీ కూడా నీ ద్వారా అందేలా చేసి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాను. అంటే కుటుంబంలో ఇప్పటి వరకు వారి నుంచి నీకు గౌరవం లభించలేదు అని బాధపడుతున్నావు కదా. నువ్వు ఎంత కష్టపడినా సరే నిన్ను గుర్తించడం లేదు అని, కనీసం మనిషిలా చూడటం లేదు అని చాలా డేలా పడిపోతున్నావు. వారే నిన్ను అర్థం చేసుకుని, నువ్వు లేనిదే కుటుంబం లేదు అని వారు అర్థం చేసుకుని, ఎవరిలో అయితే మార్పు కావాలి అని అడిగావో వారిలో మంచి మార్పు వచ్చేలా చేస్తాను. అలాగే నీ బాబా తండ్రి చెప్పే మాటలు ప్రతిదీ కూడా తూచా తప్పకుండా వింటావు, పాటిస్తావు అనుకుంటున్నాను. ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించవద్దు. ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు. ఏదీ కూడా శాశ్వతం కాదు అని తెలుసు కూడా పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. పదే పదే శాశ్వతం కానటువంటి వస్తువుల గురించి, బంధాల గురించి ఆలోచించి నువ్వెందుకు తల్లి ఇలా మదన పడిపోతూ ఉంటున్నావు చెప్పు. దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఏ బంధం గురించి అయితే నువ్వు ఎక్కువగా మదన పడుతున్నావు, వారు నిన్ను బాధ పెడుతున్నప్పుడు నువ్వు ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకోవాలి చెప్పు. నీ మనసులో లేనిపోని ఆలోచనలే నిన్ను ప్రతిరోజు కూడా తింటూ ఉంటున్నాయి. నీ ఆర్థిక ఇబ్బందులకు తోడు నిన్ను కష్టపెడుతున్నటువంటి బంధాలు, అలాగే నిన్ను గౌరవించినటువంటి మనుషులు, వీరి కోసమా నువ్వు ఎక్కువగా ఆలోచించటం, వారి కోసం నీ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటున్నావు. వారి కోసం ఎంతో కష్టపడుతున్నావు. నీ మీద ఎటువంటి కృతజ్ఞత లేని వారి కోసం ఎందుకు తల్లి ఇంతలా కష్టపడటం. ముందుగా నీకు నువ్వుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అలవాటు చేసుకో. నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తర్వాత భగవంతుడి దగ్గర నిన్ను అప్పగించుకో. తర్వాత భగవంతుడికి నీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పుకో. తర్వాత నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరైతే గౌరవం ఇవ్వలేదు అని బాధపడుతున్నావో, ఏ బంధం గురించి అయితే పరితపిస్తున్నావో అవే నీ దగ్గరికి వస్తాయి. నువ్వు ఏ బంధాల కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ బంధాలన్నీ కూడా నీ దగ్గర మోకరిల్లేలా చేస్తాను. నువ్వు పడుతున్నటువంటి కష్టం, ఎదుటి వ్యక్తులపై నీకు ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా వారికి అర్థమవుతాయి. ఆ రోజు కోసమే కదమ్మా నువ్వు ఎదురు చూస్తున్నావు. నువ్వు భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళతావు. ఎదగటమే కాదు, నలుగురికి కూడా నువ్వు ఆదర్శప్రాయంగా ఉండేలాగా నీ బాబా నిన్ను గొప్పగా మలుస్తాడు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. అర్థమైంది కదమ్మా. నువ్వు ఏ పనైనా చెయ్యి, అవి నిస్వార్థంగా చేసుకో. చూడు తల్లి, ఈ విభూతిని ధరిస్తూ ఉండు. ఇకపై నీకు అన్నీ సంతోషాలే. ఎవరైనా నీకు కీడు తలపెట్టాలి అని చూసినా వారే అంతం అయిపోతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు తల్లి. ఇకనైనా దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఉండు. చూడు తల్లి, ఇకపై నీ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా కొనసాగిస్తూ ఉండు. ఏదైతే నీకు దక్కాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కేలా చేస్తాను. ఇకనైనా నీ జీవితాన్ని ఆనందంగా గడుపుతావు అని నీ సాయి తండ్రి నీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.